హలో నేను సిఎస్ రావు. భారతదేశంలో ఉన్న బంగారపు దొంగలను పట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం ఢిల్లీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో చైనాలో ఒక మంత్రి అవినీతి మీద అక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు ఎంక్వైరీ చేస్తే 13 టన్నుల బంగారం బయటపడిందంట. ఆయన అవినీతి చేసినటువంటి డబ్బుని బంగారం రూపంలో మారిస్తే 13 టన్నుల బంగారాన్ని ఆయన దాచుకున్నారంట. డబ్బు రూపంలో దాస్తే దొరికిపోతామని చెప్పి. డబ్బు పడికి డబ్బు ఉంది, కొన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంది. అలాగే 13 టన్నుల బంగారాన్ని ఆయన అవినీతి మార్గంలో దాచాడు అని చెప్పి బయటకు వచ్చింది. అంతర్జాతీయంగా ఇది ఒక పెద్ద న్యూస్. అతన్ని ఉరిశిక్ష వేయడానికి నిర్ణయించింది అక్కడ ఉన్నటువంటి కోర్టులు, చైనా కోర్టులు ఉరిశిక్ష వేయాలని చెప్పి నిర్ణయించాయి, తీర్పు కూడా చెప్పాయి. 13 టన్నుల బంగారం ఒక మంత్రి అవినీతి రూపంలో దాచాడంటే మీరు నమ్ముతారా? నమ్మశక్యం కాదు. కానీ నమ్మేటువంటి న్యూస్, చైనా న్యూస్ ఇది, చైనా మంత్రికి సంబంధించినటువంటి న్యూస్. మరి భారతదేశంలో ఉండేటువంటి కొంతమంది మంత్రులు, కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, కొంతమంది ఉద్యోగులు ఎంత సంపాదించి ఎన్ని కిలోలు, ఎన్ని టన్నుల బంగారాన్ని వెనకేసుకున్నారో ఎవరికి అంతుపట్టదు. కారణం ఏంటంటే ఇక్కడ చట్టాలు కానీ అద్దు పద్దు లేనటువంటి అవినీతి కానీ రాజ్యం వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఉన్న బంగారం దొంగలను కనుక పట్టుకోకపోతే భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పటికీ 5వ స్థానంలోనే ఉంటుంది అనేది ఆర్థికవేత్తలు కొంతమంది చెప్తున్నారు. అందుకే భారతదేశంలో ఉండేటువంటి 32,000 టన్నుల బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచో చేస్తున్నారు. కానీ దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడమే కష్టం. ఎలా తీసుకురావాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా కాలం నుంచి. నోట్ల రద్దు చేసి అవినీతి సొమ్ముని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. భారతదేశంలో అవినీతి లేకుండా చేయటం, లేదంటే బ్లాక్ మనీని బయటికి తీసుకురావడం అంత ఈజీ కాదు. నోట్ల రద్దు తర్వాతనే అవినీతి ఎక్కువైపోయింది, బ్లాక్ మనీ ఎక్కువైపోయింది, లిక్విడ్ మార్కెట్లో లేకుండా పోతుంది. పైగా బంగారం రూపంలో ఈ అవినీతి సొమ్ముని మార్చేసుకుని దాచుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. చైనా తరహాలో, చైనా మంత్రి ఏ విధంగా అయితే 13 టన్నుల బంగారాన్ని దాచుకున్నారో అదే తరహాలో 13 టన్నులు కాకపోయినప్పటికీ కొన్ని టన్నుల బంగారాన్ని భారత్లో ఉండేటువంటి కొంతమంది నాయకులు కానీ, కొంతమంది ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, సివిల్ సర్వెంట్లు కానీ కొంతమంది ఈ పెద్ద స్థాయిలో దోపిడీకి పాల్పడుతున్నారు అనేటువంటి సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర ఉందని చెప్పేసి ఢిల్లీ వర్గాలు చర్చ జరుగుతుంది. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ బంగారాన్ని మొత్తాన్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు.